యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొని విద్యార్థులతో కలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి ఆడారు। ఈ సందర్భంగా వారు మాట్లాడారు। యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొని విద్యార్థులతో కలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీరాజ్ గోపాల్ రెడ్డి ఆడారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరీదేవి అనుగ్రహంతో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామస్తులంతా కలిసి ఐక్యంగా ప్రకృతిని ప్రేమించే అరుదైన పండుగ బతుకమ్మ అని అన్నారు। ట్రినిటీ స్కూల్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ ఎక్కడైనా దేవుడిని పూజించడానికి పువ్వులు ఉపయోగిస్తారని, తెలంగాణలో ఆ పూలనే దేవతగా కొలిచి పూజించే సంస్కృతి గొప్పదనాన్ని కొనియాడారు। మేడం పంతుల మేడం కదా మేడం మేడం ఒకసారి సార్ Thank you very much. Sound. ప్రకృతిని ప్రార్థించినప్పుడు ఈ బతుకమ్మ తల్లి ప్రత్యక్షమై బతుకమ్మ అని చెప్పి వాళ్ళను దీవించి అప్పటి నుంచి బతుకమ్మను మనం విశేషంగా ఈ బతుకమ్మ పండుగను చేసుకుంటున్నాం। చాలా సంతోషంగా మనం చెప్పాలంటే మనం ఏ పండుగకు కూడా కుటుంబ సభ్యులు ఇంతమంది ఊర్లలోకి పోయి మనము బతుకమ్మ ఏ పండుగ చేసుకోం, కానీ బతుకమ్మ పండుగకు దసరాకు మాత్రము అందరము 10 రోజులు అందరము ఊర్లలోకి వెళ్ళి ప్రకృతిని మనకు ఈ సీజన్లో వచ్చిన పూలన్నిటినీ పెట్టి పూజిస్తాం ఈ బతుకమ్మ। పిల్లలందరికీ ఈ రోజు నుండి రేపటి నుండి సెలవులు, ప్రతి రోజులు పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆటపాటలతోటి సంతోషాలతోటి ఈ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు। అందరికీ గౌరీదేవి తల్లి ఈ బతుకమ్మ తల్లి అనుగ్రహించి అందరినీ సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలతోటి నిండు నూరేళ్లు చల్లగా దీవించాలని చెప్పి ఈ బతుకమ్మని ప్రార్థిస్తున్నాను।